ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే యూట్యూబ్ తన ఆల్గరిథం ని చేంజ్ చేయడం జరిగింది. ఆల్గరిథం ని ఎందుకు చేంజ్ చేస్తుంది, ఈ చేంజ్ చేయడం ద్వారా మనకు జరిగే నష్టాలు ఏంటి, అలాగే ఇప్పుడు ఎలా మారింది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, యూట్యూబ్ ఆల్గరిథం అసలు ఏంటి అని అంటే, మనం ఒక వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన తర్వాత వీడియోలో ఉన్న డాటాను బట్టి, అంటే మనం చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి ఎవరెవరైతే చూస్తారని యూట్యూబ్ కనిపిస్తుందో వాళ్ళందరికీ కూడా సజెస్ట్ చేస్తుంది అన్నట్టు. మన యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అలాగే సిటిఆర్ ని బట్టి మొత్తం కూడా ఈ ఆల్గరిథం లోనే సేవ్ అయి ఉంటుంది. ఇలా ఉంటేనే ఈ వీడియో వైరల్ అవ్వాలి అని. ఎవరు కూడా నీ పర్టికులర్ వీడియో కానీ పర్టికులర్ ఛానల్ కానీ ఒక మనిషి కూకొని ఈ వీడియో వైరల్ అవ్వాలి, ఈ వీడియో తక్కువ ఉండాలని ఎవరు కూడా సెట్ చేయరు. మొత్తం కూడా ఆల్గరిథం మీదనే వర్క్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఆల్గరిథం ఎందుకు చేంజ్ చేస్తారని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు చేంజ్ చేస్తారంటే, హ్యాకర్స్ ఒకవేళ హ్యాక్ చేసినట్లయితే ఏ వీడియో పడితే ఆ వీడియోకి కోట్లలో లక్షలలో వ్యూస్ తెప్పించుకొని జెన్యూన్ క్రియేటర్స్ కి మోసం జరిగేలా ఉంటుంది. అలాగే వాళ్ళు కోట్లు లక్షలు సంపాదించుకునే విధంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఈ ఆల్గరిథం అనేది ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ రెండు మనకు కన్ఫర్మ్ అయ్యి, మరి ఈ ఆల్గరిథం ఇప్పుడు ఏ విధంగా మారబోతుందని ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకనంటే వీళ్ళు క్రియేటర్ ఇన్సైడర్ ఛానల్లో ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. వీళ్ళు అఫీషియల్స్ అన్నట్టు యూట్యూబ్ నుంచి వెళ్ళి వాళ్ళని పిలిచి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ క్రియేటర్ ఇన్సైడర్ యూట్యూబ్ వాళ్ళది కాబట్టి అక్కడ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్, ఆ ఇంటర్వ్యూలో జరిగిన సంభాషణ విన్న తర్వాత మీకు కొన్ని అర్థమైనవి నేను చెప్పబోతున్నాను. అవి మీరు క్లియర్ గా వినండి. ఫస్ట్ ఆల్గరిథం అప్డేట్ అయ్యేది ఏంటి అని అంటే, మనం ఇంతవరకు ఒక వీడియో వైరల్ అవ్వాలి అని అంటే ఆ వీడియో వ్యూ డ్యూరేషన్, అంటే మనకు ఎంత చూస్తున్నారో, ఒక 10 నిమిషాల వీడియో ఎక్కువ అంటే 8 చూస్తున్నారా 9 నిమిషాలు చూస్తున్నారా దాన్ని బట్టి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ బట్టి ఉంది. అలాగే సిటిఆర్ ఎంత ఉంది దాని మీద బట్టి మాత్రం ఆ వీడియో వైరల్ అవ్వాలా తగ్గాలా అనేది ఉండేది అన్నట్టు. కానీ ఇప్పుడు ఎలా చేయబోతున్నారు అంటే, సేమ్ టాపిక్ మీద అయితే యూట్యూబ్ లో చాలా వీడియోస్ అవుతూ ఉంటాయి. 10, 20, 30 మంది సేమ్ టాపిక్ మీద వీడియో చేస్తారు. అంత మందిలలో ఎవరైతే క్లీన్ అండ్ క్లియర్ గా తక్కువ టైంలో ఆడియన్స్ తోని ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యారో వాళ్ళ వీడియో వైరల్ అవుతుంది. అంటే తక్కువ టైంలో మంచి ఇన్ఫర్మేషన్ కావాలి, మంచి క్వాలిటీతో ఇవ్వాలి, అలా అయితేనే ఆ వీడియోని వైరల్ చేస్తామని అయితే యూట్యూబ్ చెప్తుంది. యూట్యూబ్ ఆల్గరిథం అలానే పనిచేయబోతుంది. ఎవరైతే మొత్తం సస్పెన్స్ పెట్టి ముందు మొత్తం సోది చెప్పి లాస్ట్ వేరే ఇన్ఫర్మేషన్ చెప్తారు చూడండి, వాళ్ళ లాంటి వీడియోస్ అనేది వైరల్ అవ్వవు, ముందుకు పోవు అని అయితే చెప్పడం జరుగుతుంది. అవి ప్రమోట్ అవ్వవు అన్నట్టు. అలాగే సెకండ్ వీళ్ళు చేసే చేంజ్ ఏంటి అని అంటే, యూట్యూబ్ అఫిలియేట్ అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. సేల్స్ జనరేట్ చేయడం అంటే, మనం వీడియోలలో ఏదైనా ప్రొడక్ట్ లింక్ ఇచ్చినప్పుడు, అంటే ప్రొడక్ట్ ట్యాగ్ చేస్తాం కదా, ఇప్పుడు మనకు ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్ ఇవన్నీ ట్యాగ్ చేస్తాం కదా, ఒకవేళ మీరు ట్యాగ్ చేస్తున్నట్లయితే ఏదైనా రివ్యూ ఛానల్ అనుకోండి, ఎక్కువ సేల్స్ ఎవరికైతే వస్తున్నాయో సిమిలర్ కంటెంట్ లో వాళ్ళ వీడియోని ఎక్కువ ప్రమోట్ అవుతుంది. ఎందుకనంటే చాలా మంది ఏం చేస్తున్నారు, ప్రొడక్ట్ ఒకటి పెడుతున్నారు, వీడియోలో ఇంకోటి చెప్తున్నారు. ఆ ప్రొడక్ట్ కి ఆ వీడియోకి సంబంధం ఉంటుంది. ఒకవేళ ప్రొడక్ట్ పెట్టినట్లయితే ఆ ప్రొడక్ట్ సేల్స్ వచ్చినట్లయితే వీడియో ప్రమోట్ అవుతుంది. లేకపోతే ఆ వీడియోకి సంబంధించింది లేకపోయేసరికి ఆడియన్స్ డిస్టర్బ్ అవుతున్నారు దాని వల్ల. కాబట్టి దాన్ని మేము ప్రమోట్ చేయము, ముందుకు ఎక్కువ వ్యూస్ వచ్చేలా చేయమని అయితే వీళ్ళు చెప్తారు. ఈ సింపుల్ లాజిక్ అన్నట్టు. అలాగే థర్డ్ వీళ్ళు చేసే చేంజ్ ఏంటి అని అంటే, 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకుందాం. ఆ 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ లో ఇప్పుడు నువ్వు చేసే కంటెంట్, అంతకుముందు వేరు వేరు కంటెంట్లు చేసిన, ఇప్పుడు నువ్వు చేసే కంటెంట్ లో ఎంత మంది చూస్తున్నారు, ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, నీ కామెంట్ చేస్తున్నారా లేదా, దాన్ని బట్టి మనకు వాళ్ళకి సజెస్ట్ చేయడమా లేకపోవడం అనేది జరుగుతుంది అన్నట్టు. ఆ 1,00,000 మంది మొత్తం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద పెట్టినా కూడా వాళ్ళు రెగ్యులర్ గా చేసే వీడియోస్ ని ఒకవేళ చూడట్లేదు, వాళ్ళు పట్టించుకుంటలేరు అనుకోండి, వాళ్ళకు వీడియో పంపించదట, వాళ్ళకి సజెస్ట్ చేయదట. కొత్త ఆడియన్స్ కి పంపిస్తాం కానీ వాళ్ళకి మాత్రం పంపించాం, ఎందుకంటే వాళ్ళకి నచ్చట్లేదు. నేను మళ్ళీ మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేయను అని యూట్యూబ్ వాళ్ళు అయితే చెప్తున్నారు. మళ్ళీ మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేయడం ద్వారా నా యూట్యూబ్ ని క్విట్ చేసి మళ్ళీ వేరే ప్లాట్ఫామ్ కి వెళ్తున్నారు. అలా నాకు నష్టం జరుగుతుంది. కాబట్టి నేను ఒక్కసారి 2 సార్లు 3 సార్లు ఇట్లా ప్రయత్నిస్తాను. అలా వాళ్ళు క్లిక్ చేయలేదు అనుకోండి, వాళ్ళకు ఆడు ఎంత మంచి సబ్స్క్రైబర్ అయినా ఎంత ఆల్లో పెట్టుకున్నా నేను వాళ్ళకు సజెస్ట్ చేయనని యూట్యూబ్ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఫోర్త్ ఏంటి అని అంటే, యూట్యూబ్ లో చాలా మంది ఛానల్ డెడ్ అయింది, నా ఛానల్ కి వ్యూస్ రావట్లేదు, ఇక నా ఛానల్ పని అయిపోయింది అని అయితే అనుకుంటూ ఉంటారు. కానీ యూట్యూబ్ వాళ్ళు క్లియర్ గా ఏం చెప్తున్నారు అంటే, యూట్యూబ్ లో డెడ్ అనే పదం ఎక్కడా లేదు. ఆల్గరిథం లో మొత్తం కూడా మీరు చేసుకున్న స్వయంకృత అపరాధం మీదనే బేస్ అయి ఉంటుంది. మీరు కంటెంట్ చేయడం ద్వారా, లేకుంటే ఆడియన్స్ తో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వకపోవడం ద్వారా ఒక్కసారిగా వ్యూస్ డౌన్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి తప్ప
ఇందులో ఎలాంటి డెడ్ అనేది అవకాశమే లేదు. ఒకవేళ మీరు కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్నారు, ఆ తర్వాత వీడియోస్ చేస్తుంటే వ్యూస్ రాకపోతే వీడియోస్ అప్పుడు డల్ అవుతాయేమో గానీ మళ్ళీ నువ్వు రెగ్యులర్ గా వీడియోస్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ ఖచ్చితంగా నీ వ్యూస్ నీకు వస్తాయి. అలాగే మారుతున్న అనుగుణంగా మీరు కూడా మీ ఛానల్ ని గ్రో చేసుకోవాలి, అంటే క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి. అలా అయితేనే తొందరగా సక్సెస్ అవుతారనేది యూట్యూబ్ వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఫైనల్ ఏంటి అంటే, యూట్యూబ్ లో షార్ట్స్ చేయాలన్నా లాంగ్ వీడియోస్ చేయాలన్నా ఒక ఛానల్లో అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, యూట్యూబ్ లో గ్రో అవ్వాలి అని అంటే ఈ 2025 లో ఖచ్చితంగా ఉన్న ప్రతి ఒక్క ఆప్షన్ యూజ్ చేసుకోవాలంట. నా లాంగ్, నా షార్ట్స్ 2 మిక్స్ కొట్టాలి. అలాగే కమ్యూనిటీ ఇవన్నీ పోస్ట్‌లని ప్రతి ఒక్క ఆప్షన్‌ని మనం యూజ్ చేసుకున్నట్లయితేనే మనం ఆడియన్స్‌తోని ఇంటరాక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. అలాగే షార్ట్స్‌లలో ఎక్కువ వ్యూవర్స్ వచ్చినప్పుడు అక్కడి నుంచి వచ్చిన ఆడియన్స్ బేస్‌ని లాంగ్‌లోకి చేంజ్ చేసుకునే విధంగా ఉంటుంది. లాంగ్ ఆడియన్స్‌ని షార్ట్స్‌లోకి చేంజ్ చేసుకునే విధంగా ఉంటుంది. దీని ద్వారానే మనకు ఛానల్ గ్రో అవుతుంది తప్ప ఒకటే దాన్ని టార్గెట్ చేస్తానంటే మాత్రం ఇప్పుడు మారుతున్న కాలం అనుగుణంగా చాలా చాలా కష్టం గ్రో అవ్వడం అంటే. ఎందుకంటే షార్ట్స్ కి వచ్చిన వ్యూస్ లాంగ్ వీడియోస్ కి అయితే రావట్లేదు. మొత్తం కూడా షార్ట్స్ అనేది లాంగ్ వీడియోస్ ని తినడం జరిగింది. ఇవైతే యూట్యూబ్ ఆల్గోరిథం లో కొన్ని జరగబోయే మార్పులు. ఇంకా డీప్ గా అయితే వీళ్ళు చెప్పరు, ఎందుకంటే చెప్తే ఇక వాళ్ళు చేంజ్ చేయడానికి లాభం అయితే లేదు కాబట్టి మనకు వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ 40 నిమిషాల వీడియోని మీకు ఎన్ని నిమిషాల వీడియో అవుతుందో నాకు తెలియదు, ఇది అంత తొందరగా చెప్పడానికి ప్రయత్నించాను. ఓకే ఫ్రెండ్, బాయ్, జై హింద్, వందే మాత్రం.